ఈ వీడియోలో మనం క్యూ మాడ్యూల్ ద్వారా ఏ విధంగా ఈ థ్రెడ్స్ని కంట్రోల్ చేయొచ్చో చూద్దాం. మరి అందుకనే ఇక్కడ మల్టీ థ్రెడెడ్ ప్రయారిటీ క్యూ అని చెప్పేసి అన్నాం. మరి క్యూ అనేది మీకు డేటా స్ట్రక్చర్స్ ప్రకారం ఒక ఆర్డర్లో వరుసలో ఐటమ్స్ని మెయింటైన్ చేస్తుంది. సో అదేవిధంగా ఈ థ్రెడ్స్ని మనం ఈ క్యూలో స్టోర్ చేసి వాటిని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయించాలో చూడొచ్చు. మరి ఇక్కడ ఉన్న మెథడ్స్ చూసినట్లయితే గెట్ అంటే ఒక క్యూలో ఉన్న ఐటమ్ని బయటికి తీసుకురావడం లేదంటే రిమూవ్ చేయడం, అంటే రిటర్న్ చేయడం లేదంటే రిమూవ్ చేయడం, దీన్ని గెట్ మెథడ్ ద్వారా మనం చేయొచ్చు. పుట్ అంటే ఒక ఐటమ్ని క్యూలోకి యాడ్ చేయడం. మరి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో క్యూ సైజ్ అనేది చెప్తుంది. నెక్స్ట్ ఎంటీ అయిపోయిందా అంటే క్యూలో ఐటమ్స్ ఏమీ లేవా అనేది ట్రూ ఆర్ ఫాల్స్ ద్వారా మనం ఈ ఎంటీ మెథడ్ వాల్యూస్ చూడొచ్చు. ఫుల్ క్యూ మనం ఇచ్చిన ఎంత లెంత్ ఇచ్చామో క్యూకి అది ఫుల్ అయిపోతే ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. మరి ఎగ్జాంపుల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ క్యూ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. తర్వాత మామూలుగానే థ్రెడింగ్ మాడ్యూల్ని టైం మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఒక ఫ్లాగ్ వేరియబుల్ తీసుకున్నాం. ఫస్ట్ ఇది 0గా ఉంది. ఎనీవే నెక్స్ట్ ప్రీవియస్ వీడియోస్లో లాగానే థ్రెడ్ క్లాస్ని మనం ఇన్హెరిట్ చేసుకున్నాం దేంట్లోకి, ఈ సబ్ క్లాస్లోకి, మై థ్రెడ్ అనే సబ్ క్లాస్లోకి. కాబట్టి ఇక్కడ ఇనిట్ రన్ ఈ రెండింటిని మనం కంపల్సరీగా ఓవర్రైట్ చేయాలి. మరి మామూలుగానే ఇనిషియలైజ్ చేసేటప్పుడు ఇక్కడ థ్రెడ్ ఐడి నేము ఇక్కడ క్యూ తీసుకున్నాం. ఓకే, అంటే మామూలుగా మీకు 1, 2 అట్లా ఇనిషియలైజ్ చేయడం జరుగుతుంది ఇనిట్లో. అట్లా కాకుండా ఇక్కడ క్యూ తీసుకున్నాం. క్యూని బట్టి ఇక్కడ ఈ ఆర్డర్ అనేది థ్రెడ్స్కి ఆర్డర్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ రన్లో మనం నేము స్టార్ట్ ఏ థ్రెడ్ స్టార్ట్ అయిందో సెల్ఫ్ డాట్ నేమ్ అనే దాన్ని చెప్తూ మధ్యలో ప్రాసెస్ అండర్స్కోర్ డేటా సెల్ఫ్ డాట్ నేమ్ సెల్ఫ్ డాట్ క్యూని ఇక్కడ వాడుతున్నాం. ఈ ప్రాసెస్ డేటా అనేది మన ఓన్ మెథడ్. ఓకే, క్యూని బట్టి ఈ థ్రెడ్స్ని మెయింటైన్ చేస్తుంది. లాస్ట్లో ఎగ్జిటింగ్ ఆ పర్టికులర్ థ్రెడ్ని క్లోజ్ చేసాడు. మరి ఇక్కడ ప్రాసెస్ డేటాలో ఏముందంటే వైల్ నాట్ ఎగ్జిట్ ఫ్లాగ్ ఈ లూప్ పెడుతున్నాం. ఓకే, క్యూ లాక్ అక్వైర్ అన్నాం. ఇక్కడ క్యూ లాక్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం థ్రెడింగ్ డాట్ లాక్కి. సో ఏం చేస్తున్నాం, దీన్ని మనం అక్వైరింగ్ చేసాం. సో అంటే క్యూని థ్రెడ్ని ఇక్కడ హోల్డ్ చేసామన్నట్టు, బ్లాక్ చేసామన్నట్టు. ఇఫ్ నాట్ వర్క్ క్యూ డాట్ ఎంటీ. సో అంటే క్యూ ఎంటీగా లేకపోతే క్యూ డాట్ గెట్ అంటే క్యూలో ఉన్న ఒక ఐటమ్ని రిటర్న్ చేస్తున్నాం. దేంట్లో స్టోర్ చేస్తున్నాం, డేటాలోకి స్టోర్ చేస్తున్నాం. సో క్యూ లాక్ డాట్ రిలీజ్ చేసాం, ఇక్కడ అక్వైర్ చేసాం, ఇక్కడ రిలీజ్ చేసాం. అంటే ఎంటీగా లేనంత వరకు అంటే క్యూలో ఐటమ్స్ ఉన్నంత వరకు మనం ఆ యొక్క ఐటమ్ని తీసుకొస్తున్నాం, బయటికి రిటర్న్ చేసి దాన్నే ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం. పర్సెంటేజెస్ ప్రాసెసింగ్ పర్సెంటేజెస్ అంటే థ్రెడ్ నేమ్ ప్రాసెసింగ్ సో అండ్ సో. అంటే ఇక్కడ మీకు రన్ చేసి చూసినట్లయితే తెలుస్తుంది. చూడండి, ఫస్ట్ ఈ థ్రెడ్స్
2 1 3 అనేటివి స్టార్ట్ అయినాయి. తర్వాత థ్రెడ్ 3 ప్రాసెసింగ్ 1, థ్రెడ్ 2 ప్రాసెసింగ్ 2, థ్రెడ్ 1 ప్రాసెసింగ్ 3 ఇట్లా వస్తుందన్నమాట. ఈ 1 2 3 అనేటివి క్యూలో ఉన్నాయి. అది ఇక్కడ డేటా 1 2 3 4 5 ఇట్లా ఈ యొక్క క్యూలో నుంచి తీసుకొని వచ్చిన వాల్యూస్ అవి. ఓకే, ఎల్స్ అంటే ఎంటీ ఉన్నట్లయితే క్యూని రిలీజ్ చేసి స్లీప్ వెయిటింగ్ చేపిస్తున్నాం. మొత్తానికి ఇక్కడ ఇది ప్రాసెస్ డేటాలో ఉన్న ఇది కోడ్. థ్రెడ్ లిస్ట్ చూసుకున్నట్లయితే థ్రెడ్ 1, థ్రెడ్ 2, థ్రెడ్ 3 ఇట్లా థ్రెడ్ యొక్క లిస్ట్ ఉంది. అట్లానే నేమ్స్కి ఒక లిస్ట్ తీసుకున్నాం. ఇక్కడ 5 నేమ్స్ 1 2 3 4 5 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్యూ లాక్ మనం ఏదైతే పైన వాడామో దానికి థ్రెడింగ్ డాట్ లాక్ ద్వారా ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఇది నెక్స్ట్ ఇది క్యూ ఆబ్జెక్ట్. వర్క్ క్యూ ఈక్వల్ టు క్యూ డాట్ క్యూ ఆఫ్ 10 ఐటమ్స్ స్టోర్ అయ్యే విధంగా తీసుకున్నాం. ఆఫ్ కోర్స్ మనం ఇక్కడ 5 ఐటమ్సే స్టోర్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, మరి ఈ ఓపెన్ అయి ఉన్న థ్రెడ్స్కి ఒక లిస్ట్ తీసుకున్నాం. ఫస్ట్ అది ఎంటీగా ఉంది. థ్రెడ్ ఐడి ఫస్ట్ 1గా తీసుకున్నాం. దాన్ని ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తాం. ఎప్పుడైతే థ్రెడ్ లిస్ట్ ఇంక్రిమెంట్ అవుతుందో అప్పుడు థ్రెడ్ ఐడి కూడా ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. మరి ఇక్కడ ఈ కొత్త థ్రెడ్స్ని క్రియేట్ చేసేదానికి ఫర్ లూప్ తీసుకున్నాం. ఫర్ నేమ్ ఇన్ థ్రెడ్ లిస్ట్ అంటే థ్రెడ్ 1, థ్రెడ్ 2, థ్రెడ్ 3 ఐటమ్స్ ఇట్లా మై థ్రెడ్ ఐడి నేము క్యూ వర్క్ క్యూ వీటి ద్వారా మనకి క్రియేట్ అవుతుంది. థ్రెడ్ డాట్ స్టార్ట్ అన్నాం. స్టార్ట్ అన్నప్పుడు పైన ఉన్న రన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. మరి థ్రెడ్స్ డాట్ అపెండ్ ఈ లిస్ట్లోకి మనం ఒక్కొక్క ఐటమ్ని అపెండ్ చేసుకుంటున్నాం. ఐడిని కూడా ఇంక్రిమెంట్ చేసుకున్నాం. మరి ఈ క్యూలోకి ఈ నేమ్స్ని ఫిల్ చేసేదానికి ఫర్ వర్డ్ ఇన్ నేమ్స్ లిస్ట్ ఈ నేమ్స్ని క్యూలోకి ఫిల్ చేస్తున్నాం. వర్క్ క్యూ డాట్ పుట్ వర్డ్ అని చెప్పేసి అన్నాం. సో ఈ క్యూలోకి మొత్తం 1 2 3 4 5 ఇవన్నీ కూడా ఫిల్ అవుతాయి. ఇప్పుడు క్యూ లాగ్ రిలీజ్ చేసాం. మరి ఇక్కడ వైల్ నాట్ వర్క్ క్యూ డాట్ ఎంటీ అయ్యేంత వరకు ఇక్కడ పాస్ పెట్టేసాం. సో ఎంటీ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఫ్లాగ్ 1గా ఇచ్చాం. సో వర్క్ అంతా అయిపోయిన తర్వాత మనం థ్రెడ్స్ ఫైనల్గా క్లోజ్ చేసేయాలి కాబట్టి వీటిలన్నిటిని 1 by 1 జాయిన్ చేస్తున్నాం. ఫర్ టీ ఇన్ థ్రెడ్స్ టీ డాట్ జాయిన్ అన్ని థ్రెడ్స్ కూడా క్లోజ్ అయిపోతాయి 1 by 1 ఈ లూప్ ద్వారా. లాస్ట్లో మెయిన్ మెథడ్ని ఎగ్జిట్ చేస్తున్నాం. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే థ్రెడ్ 2 1 3 అంటే ఏదైనా సరే ఏ ఆర్డర్లో అయినా సరే ఇక్కడ ఈ థ్రెడ్స్ వర్క్ అవుతున్నాయి. చూడండి, థ్రెడ్ 3 ప్రాసెసింగ్ 1, థ్రెడ్ 2 ప్రాసెసింగ్ 2, థ్రెడ్ 1 ప్రాసెసింగ్ 3 ఇట్లా మనం క్యూ థ్రెడ్స్ని యూజ్ చేసుకొని ఈ యొక్క థ్రెడ్ మెయింటెనెన్స్ని చేయొచ్చు.